హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో పూజలకి పండగలకి సింపుల్గా నేను ప్రిపేర్ చేసే దద్దోజనం రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేస్తాను, టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా దీనికోసం అయితే అన్నం కొంచెం మెత్తగా ఉడికించాలి. ఈ అన్నాన్ని లైట్గా ఒకసారి ఇలా మెదుపుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి, ఊరికే ఒకసారి అలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. వేడి అన్నం అయితే ఇంకా మెత్తగా మెదిగిపోతుంది. ఇంక ఇలా మంచిగా మ్యాష్ చేసుకున్న తర్వాత కొద్దిగానే మ్యాష్ చేయాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ అన్నంలో ఉప్పు వేయాలి. ఉప్పు కారం అనేది మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు. నేనైతే అల్లం తురిమి వేసానండి, చిన్నపిల్లలు ఉన్నారు. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా పెద్దగా వేసాను. మీకు కావాలంటే చిన్నగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కమ్మటి పెరుగు ఒక హాఫ్ కప్పు, పాలు ఒక పావు కప్పుకి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి అంతే. ఇంక ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. పెరుగు కమ్మగా ఉండేలా చూసుకోండి. ఇంకా మంచిగా కలుపుకోవాలి. ఒకసారి అన్నం మెదిపాం కదా, కొంచెం గడ్డలుగా ఉండకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు పావు టీ స్పూను, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూను, పచ్చిశనగపప్పు ఒక హాఫ్ టీ స్పూను, పోపు దినుసులు అన్నమాట. ఇవి కొంచెం చిటపటమన్నాక పచ్చిమిర్చి నేనైతే పెద్దగా వేసాను, చెప్పాను కదండి చిన్నపిల్లలు ఉన్నారని, మీరు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేస్తే బాగుంటుంది కదా దద్దోజనంలో, జీడిపప్పు. ఇంక ఇవన్నీ వేసేసి ఒకసారి మంచిగా కలపాలి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే శొంఠి కూడా వేసుకోండి, చిన్న ముక్క కానీ పొడి కానీ. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇంకా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ భలే కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది నేను ఇంట్లో రెగ్యులర్గా పూజలకి పండగలకి చేసుకునే రెసిపీ అండి, సింపుల్ రెసిపీ. ఇంక ఈ పోపునైతే అన్నంలో కలిపేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇదిగోండి కలిపేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి మనం ప్రసాదంగా తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో అయితే డ్రెస్సెస్కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి,